సంగారెడ్డిపట్నంలో బీజేపీ పార్టీ నాయకులు అంజిరెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ బసవపురం లక్ష్మీ నరసయ్య హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని, దానిలో భాగంగానే తమ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2 నాడు రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ అంటే ప్రపంచంలోనే ఒక అతిపెద్ద పార్టీగా విస్తరించి, అతిపెద్ద మెంబర్షిప్ పార్టీగా విస్తరించి, మూడవసారి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా అయి ఈ రోజు సుపరిపాలన సాగించడం జరుగుతున్నది. మీకు తెలుసు, భారతదేశంలో ఎక్కడ కూడా అవినీతి లేని పాలన సాగిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతున్నది. అంటే ఒక అవినీతి లేని పార్టీ అంటే ఈరోజు ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ అని చెప్పి ప్రపంచ దేశాలే ఈరోజు కొనియాడడం జరుగుతున్నది. దాని సందర్భంగా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ప్రతిసారి కూడా ఒక డెమోక్రటిక్ వేలో పద్ధతి ప్రకారం మెంబర్షిప్ చేసుకోవాల్సిన అవసరము 3 సంవత్సరాలకు ఒకసారి మన పార్టీ నియమావళి ప్రకారం పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ కోవకు చెందే ఈ మొన్న ఫస్ట్ నుంచి మన భారతదేశంలో పూర్తి స్థాయిలో మెంబర్షిప్ చేసుకోవాలని చెప్పేసి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు లాంచ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ భారతీయ జనతా పార్టీలో మెంబర్ కావాలంటే 3 రకాలుగా మనం మెంబర్షిప్ చేసుకునే పద్ధతిని మన భారతీయ జనతా పార్టీ అఖిల భారత పార్టీ ప్రవేశపెట్టడం జరిగింది. మన మెంబర్షిప్ డ్రైవ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్షులు కూడా బూత్ స్థాయిలో కూడా స్టార్ట్ చేసిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కాన్ఫరెన్స్ కాల్ పెట్టి కూడా తప్పకుండా ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన భారతదేశంలో లాంచ్ చేసిరో ఆ రోజు నుంచే మనం అలర్ట్గా ఉండాలి అని చెప్పడం జరిగింది. బూత్లలో కూడా స్టార్ట్ చేయాలని చెప్పడం జరిగింది. మరి నేను నిజంగానే